ఓరి మీ దుంపలు తెగ చివరకు దేవుళ్ళను కూడా వదలకుండా వాడేస్తున్నారు కదరా. ఇన్ని రోజులు వీలైనా వీలు కాని ఊహించినా ఊహించని ఇలా అన్ని మార్గాలను వాడేసిన గంజాయి స్మగ్లర్లు ఇక ఇప్పుడు దేవుళ్ళను కూడా వాడేస్తుండటం చూస్తుంటే పుష్పరాజ్ కూడా ఏంద్రా కేశవ ఇది అని నోరెళ్లబెడతాడేమో. హైదరాబాద్ ధూల్పేట్ ఇందిరానగర్లోని ఓ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా ఎవ్వరూ ఊహించని విధంగా పూజ గదిలోని దేవుళ్ళ చిత్రపటాల వెనుక గంజాయి బండిల్స్ కనపడ్డాయి. దేవుళ్లకు పూలతో పాటు గంజాయిని కూడా సమర్పిస్తున్న ఈ దందా పోలీసులనే కాదు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. విశ్వసనీయ సమాచారం రావడంతో ధూల్పేట్లోని ఇందిరానగర్లో ఓ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కానీ ఆ ఇంటి సభ్యులెవరూ ఎలాంటి ఆందోళన పడకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. వారిలో రోహన్ సింగ్ అనే వ్యక్తి పూజ గదిలోకి వెళ్లి బ్రహ్మాండమైన పూజలు చేస్తూ అందరి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. అధికారులకు ఏం అర్థం కాలేదు. ఇల్లు మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడ గంజాయి ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. వాళ్లకు వచ్చిన సమాచారం మాత్రం చాలా విశ్వసనీయమైందే. మరి ఇక్కడేమో పిసరంత గంజాయి కూడా దొరకట్లేదు అని అధికారులు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఓ అధికారికి మాత్రం ఎందుకో రోహన్ సింగ్ మీద అనుమానం వచ్చింది. ఇంట్లో ఇంతగా సోదాలు జరుగుతుంటే రోహన్ సింగ్ మాత్రం ఎక్కడా లేని భక్తితో మునిగి తేలుతూ జోరుగా పూజలు చేసుకుంటున్నాడు. అక్కడే ఏదో తేడా కొడుతుందనుకున్న అధికారులు వెంటనే పూజ గదిలోకి వెళ్లారు. అధికారులు పూజ గదిలోకి అడుగు పెట్టగానే రోహన్ సింగ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. పూజ గదిలోకి రావద్దని వారించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులు ఊరుకుంటారా? రోహన్ సింగ్ ను బయటికి లాగేసి పూజ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయినా సరే ఎలాంటి ఆధారము దొరకలేదు. చివరికి దేవుళ్ల చిత్రపటాలను పక్కకు జరిపి చూస్తే అసలు బండారం బయటపడింది. పేపర్తో చుట్టి దాచిపెట్టిన బండిల్స్ కనిపించాయి అక్కడ. వాటిని తెరిచి చూస్తే లోపల మంచి సరుకుంది. దేవుళ్ల చిత్రపటాల వెనకాల గంజాయి పెట్టి పూజలు చేస్తున్న రోహన్ సింగ్ బండారం బయటపడడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ధూల్పేట్ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకొచ్చి ఇందిరానగర్లోని ఇంటితో పాటు శివలాల్ నగర్లోని మరో ఇంట్లో కూడా పూజ గదిలో చిత్రపటాల వెనుక నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కరోజే 2 కేసుల్లో మొత్తం 21 కిలోల 334 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సరుకు మొత్తం విలువ సుమారు 22 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దందాకు సంబంధించి రోహన్ సింగ్ తో సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. గంజాయిని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు ఐటీ ఏరియాల్లో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారని, అక్కడ గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.